నమస్కారం. చిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుబ్రహ్మణ్యం పుణ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలు పెండింగ్లో లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలకు సంబంధించి వివిధ శాఖల 163 అర్జీలను స్వీకరించారు. సోషల్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రాపర్టీ 61, రెవెన్యూ 37, పంచాయతీరాజ్ 13, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ 13, ఏపీ ఈపీడీసీఎల్ 6, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 5, ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 3, సమగ్ర శిక్ష 3, వ్యవసాయ శాఖ 3, గ్రామీణ అభివృద్ధి 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 2, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 2, కుటుంబ సంక్షేమం 2, వాటర్ రీసోర్సెస్ 2, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, ఆర్డబ్ల్యూఎస్, మత్స్యశాఖ, దేవాదాయ శాఖ, నైపుణ్య అభివృద్ధి, విద్య, మైన్స్ అండ్ జియాలజీ, పోలీస్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీఎస్, ఆర్టీసీ ఒక్కొక్క అర్జీల చొప్పున స్వీకరించారు. అర్జీల స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, రిటైర్డ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్లు ఉన్నారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి పర్వదినానికి వైష్ణవ ఆలయాన్ని ముస్తాబయ్యాయి. ఈ నెల 30వ తేదీన జరిగే ముక్కోటి ఏకాదశి పర్వదిన విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే వైకుంఠంలో శ్రీమన్నారాయణ దర్శించుకున్నట్టేనని ప్రతీతి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలోని స్థానిక డీసీసీబీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని భక్తులు దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు దొంపల సన్యాసరావు ఈ రోజు మీడియాకు తెలిపారు. దేవాలయంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనాలు, వజ్ర కవచ దర్శనాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. క్యూ లైన్లు కూడా సిద్ధం చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం కానున్నాయి. సామూహిక సహస్రనామ పారాయణం, భజన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. 2025 తేదీ శ్రీ భూసమేత వెంకటేశ్వరాలయంలో ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఏర్పాట్లలో గత 4 సంవత్సరాల్లో మాకున్నటువంటి అనుభవం ప్రకారంగా రేపు రాబోయేటటువంటి భక్తులు సుమారు 15,000 వరకు ఉంటారనేటువంటి ఎస్టిమేషన్తో ఉన్నాం. అందువల్ల దానికి తగ్గట్టుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా కమిటీ తరఫుని మేము భక్తుల నుండి కోరుకునేది ఏంటంటే క్రమ సంఖ్యలో క్యూలో పాల్గొని త్వరగా మీ అందరి గోత్రనామాలతో కూడా అర్చన చేసి పంపించడం జరుగుతుంది. మీరు ఎంత సహకరిస్తే అంత వేగంగా పూజా కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మా అర్చక స్వాములతోని మా కమిటీ సభ్యులతోని సహకరిస్తారని ఆశిస్తున్నాం. మరి తప్పనిసరిగా క్యూ లైన్ పార్టిసిపేట్ చేస్తారు. విశేష భక్తులకును మరి చీఫ్ డోనర్స్ అయినటువంటి డోనర్లకి పాసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ పాసులు ప్రత్యేక లైన్లో వాళ్ళు ఎంటర్ అవుతారు. మరి ఇది ఎక్కడ తిరుపతి నుండి ప్రతి ఆలయంలో కూడా ఈ ఆనవాయితీ ఉంది. కాబట్టి భక్తులు మాతో సహకరిస్తారని. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కొత్తకోట మధుసూదన్ రావు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం కోసం భక్తులకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. భక్తులందరూ క్యూ లైన్ల గుండా వచ్చి దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున రద్దీని ఎప్పటికప్పుడు తమ సభ్యులు క్లియర్ చేస్తారని, భక్తులు సహకరించాలని కోరారు. ఈ దేవాలయం శ్రీకాకుళం డీసీసీబీ కాలనీలో నిర్మించినది. ఇది అందరి సహాయ సహకారాలతో నిర్మించడం జరిగింది. 4 సంవత్సరాలు దాటి ఇప్పుడు 5వ సంవత్సరంలో వచ్చింది. ఇంతవరకు దిగ్విజయంగా అందరూ సహకరిస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా వచ్చి ఈ ఉత్తర ద్వార దర్శనకి భక్తులందరూ కుటుంబ సహితంగా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ పుష్య మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పేర్కొంటారని, ఉత్తర ద్వారం ద్వారా దేవతలు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. భక్తులు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఏకహస్తఘటించైవ వామే శంకంచ నిక్షిపేత్ దక్షిణే చక్రహస్తంచ ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానా అలంకార శోభితం అల్వేల్మంగా సంయుక్తం వెంకటేశం అహం భజే. శ్రీకాకుళం నగరం డీసీసీబీ కోనలో వేంచేసినటువంటి శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ధనుర్మాస మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా స్వామివారికి ఈరోజు విశేషంగా
ఈ యొక్క ధనుర్మాస మహోత్సవంలో ప్రతిరోజు ఉదయం అమ్మవారికి విశేషంగా 5 గంటలకి మేల్కొలుపుల సేవ, అనంతరం అమ్మవారికి సేవాకాలంగా తిరుప్పావై పారాయణుడు మరియు స్వామివారికి విశేషంగా అనేక పూజా కార్యక్రమాలు, పూలంగి సేవ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనకు వచ్చేటటువంటి ఏకాదశిలో అత్యంత ఉత్కృష్టమైన ఏకాదశి, మన ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రారంభానికి ముందుగా వచ్చేటువంటి ఈ దక్షిణాల చివరి ఏకాదశి అయినటువంటి వైకుంఠ ఏకాదశి అంటారు. మనందరికీ కూడా తెలిసిందే. స్వామి శ్రీమన్నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రావస్థలోకి వెళ్ళి, మరియు మనందరికీ 4 నెలలు ఉండేటువంటి చాతుర్మాసంలో స్వామి యోగ నిద్రలో ఉండి, మరియు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రావస్థలోంచి వచ్చి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు 3,000,000 దేవతలతో సమానంగా మనందరికీ కూడా స్వామి ఉత్తరాభిముఖంగా మనందరికీ కూడా దర్శనానికి ఇచ్చినటువంటి విశేషమైన రోజు వైకుంఠ ఏకాదశి. కాబట్టి 50 మంది భక్తులు కూడా రేపు మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయంలో స్వామివారికి ఉదయం 5:30 గంటల నుండి రాత్రి 9 వరకు కూడా విశేష దర్శన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయాన్ని కమిటీ సభ్యులు, స్థానికులు సహకారంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు హనుమంతు లక్ష్మీపతి, నరసింహరావు, కోన శ్రీనివాసరావు, కొత్తకోట అప్పలనాయుడు, డాక్టర్ సురేష్ కుమార్, అప్పారావు, రమేష్, బిందుకృష్ణ, శ్రీరామమూర్తి, కృష్ణమూర్తి, డాక్టర్ రోషన్ మల్లికార్జునరావు, బాలరాజు, మురళి, శరత్బాబు, శశిభూషణ్, బిర్లంగి రామ్మోహన్ రావులు చక్కటి సహకారం అందించారని దొంపల సన్యాసరావు కొనియాడారు. ఎవరైతే తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు ఊరట కల్పిస్తూ శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ పోర్టల్ ద్వారా సుమారు 86 లక్షల విలువైన 555 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సోమవారం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 2025 సంవత్సరంలో 2442 ఫిర్యాదులు స్వీకరించగా వాటిలో ఇప్పటి వరకు సుమారు 1390 మొబైల్ ఫోన్లను ట్రేస్ అవుట్ చేశారు. ఈరోజు అందజేసిన 555 మొబైల్ ఫోన్లతో కలిపి ఈ ఏడాది మొత్తం 1060 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు, మిగిలిన 330 మొబైల్ ఫోన్లను కూడా రికవరీ చేసి త్వరలోనే బాధితులకు అందజేయనున్నట్లు జిల్లా ఎస్పీ పత్రికా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, పోయిన మొబైల్ ఫోన్లో ఎవరైనా కొత్త వ్యక్తి సిమ్ కార్డు వినియోగించిన వెంటనే ఆ మొబైల్ను ఈ పోర్టల్ ద్వారా ట్రేస్ చేయడం జరుగుతుందని, అలా గుర్తించిన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరుగుతుందన్నారు. దూర ప్రాంతాల్లో వినియోగంలో ఉన్న మొబైల్ ఫోన్లను గుర్తించడం, అధిక విలువగల స్మార్ట్ ఫోన్లను అతి తక్కువ సమయంలో రికవరీ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన అదనపు ఎస్పీలు కేవీ రమణ, పి శ్రీనివాసరావు, ఎస్బీసీఐ ఇమాన్యుయల్ రాజు పర్యవేక్షణలో సైబర్ అండ్ ఐటీ సెల్ సిఐ టి శ్రీను, ఐటీ అండ్ సైబర్ టీం సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. జరిగింది. టోటల్గా ఈ రోజుకి సంబంధించి 555 మొబైల్ ఫోన్స్ని రికవర్ చేసి మనము విక్టిమ్స్ ఎవరైతే కంప్లైనెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఈ సంవత్సరం మొత్తం కలిపి మనకి కంప్లైంట్స్ మనకు టోటల్గా ఈ టోటల్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ 2400 కంప్లైంట్స్ వచ్చాయి. అంటే మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నట్టు. వాటిల్లో ఈ రోజుతో కలిపి 1060 మొత్తం 1060 రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా ఆల్రెడీ ఐడెంటిఫై చేసి, అంటే ఇంకొక 360 ఫోన్ల వరకు ఐడెంటిఫై చేసి ఉన్నాయి. వాటిని మనం ఇంకా రికవరీ చేయవలసి ఉంది. సో టోటల్గా ఈ సంవత్సరం చూసుకుంటే 1390 ఫోన్ల వరకు ట్రేస్ చేశారు. అందులో 1060 వరకు ఈ రోజుతో కలిపి మనం విక్టిమ్స్కి ఇవ్వగలుగుతున్నాం. రిమైనింగ్ ఫోన్స్ని మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రేసబిలిటీ అంటే మనం ఎలా చెప్తామంటే, ఒక మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసేస్తారు దాన్ని. మళ్ళీ ఎప్పుడైనా ఒక్కసారైనా వాళ్ళు ఆన్ చేస్తే దాన్ని మనం ట్రేసబిలిటీలోకి తీసుకొని చేయడం అన్నది జరుగుతుంది. ట్రేసబిలిటీ మనకు 65% వరకు ఉంది. బట్ అందులో రికవరీ మనకు ఆల్మోస్ట్ 80% వరకు ఉంది. సో రిమైనింగ్ 20% రికవరీ చేయవలసి ఉంది. ఇది టోటల్గా మనకి ఈ సిఈఐఆర్ పోర్టల్ ఏదైతే ఉందో, అంటే మన మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే బ్లాక్ చేపించి రిజిస్టర్ చేసుకోవాల్సిన పోర్టల్ ఏదైతే ఉందో, ఈ పోర్టల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి 4.5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి మొత్తం ఈ జిల్లాలో 4700 కంప్లైంట్స్ వచ్చాయి. అందులో పోయిన సంవత్సరం వరకు 1600 ఇవ్వగలిగాము. అంటే పోయిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కలిపి 1600 ఫోన్లు మాత్రమే రికవరీ చేయగలిగాము. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీ మంగళవారం ముక్కోటి ఏకాదశిన పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున ఉదయం 5:30 శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై అధిష్ఠింపజేసి అత్యంత వైభవంగా తిరువీధి మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈవో సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పుష్య శుద్ధ ఏకాదశిని సందర్భాన్ని పురస్కరించుకుని ఉదయం 10 గంటలకు ఉషా పద్మినీఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈవోతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ప్రసిద్ధ సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆదిత్యని ఆలయంలో ప్రధాన వార్షిక ఉత్సవం రథసప్తమిని అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ఈ మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి ఆయన క్యాంపు కార్యాలయంలో రథసప్తమి ఏర్పాట్లపై కలెక్టర్ సుబ్రహ్మణ్యన్ పుణ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో సమీక్షించారు. జనవరి 25వ తేదీన రథసప్తమి జరుగుతూ ఉండగా అందుకు వారం రోజుల ముందు నుండి ఈ ఉత్సవాలు జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. 19వ తేదీన ఉత్సవాలు మొదలు కావాలని, ఆఖరి 3 రోజులైన 23, 24, 25 తేదీలు మరింత అట్టహాసంగా జరగాలని తెలిపారు. ఈ ఉత్సవాలలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు క్రీడా, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఉత్సవాల ఆహ్వాన పత్రిక మొదలుకొని అన్ని నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం జరగాలని, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రముఖులకు ఆహ్వానాలు పంపాలని కోరారు. ఉత్సవ నిర్వహణపై పూర్తి నివేదిక సిద్ధం చేసిన తరువాత మరోసారి సమీక్షించి తుది నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనలను రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ జనవరి 7 నుండి 13 వరకు గ్రామాల్లో మా ఊరు మా భూములు కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని కార్గో ఎయిర్పోర్ట్స్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కొమర వాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, న్యూ డెమోక్రసీ సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి మద్దిల రామారావు, పోరాట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనారి మోహన్ రావు, జనశక్తి నాయకులు కోనేరు రమేష్ జనవరి 14వ తేదీన అన్ని గ్రామాలలో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ పత్రాలను భోగి మంటల్లో వేసి దహనం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక పలాసలో సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో పచ్చని ఉద్యానాన్ని ఎందుకు విధ్వంసానికి పూనుకుంటున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని వారు ప్రశ్నించారు. 3 సార్లు ఎంపీగా, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న ఈ 11 సంవత్సరాల కాలంలో కిడ్నీ వ్యాధుల నివారణ కోసం ఏ రోజైనా మీరు చర్యలు తీసుకున్నారా? జీడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతాంగం తీవ్ర దోపిడీకి గురవుతుంటే గిట్టుబాటు ధర కోసం ఒక్కరోజైనా కృషి చేశారా? ఎన్నికల్లో జీడి బోర్డు ఏర్పాటు చేసి జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పినప్పటికీ ఎందుకు అమలు చేయలేదని వారు కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. సమావేశంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు జుత్తు భూపతి, పౌర హక్కుల సంఘం నాయకులు పత్రి దానేషు, నల్ల పరశురాం, బడి సాంబరమూర్తి, లోకనాథం, పుట్టి మోహన్ రావు, గుంటూరు పాపారావు, టి నాగేశ్వరరావు, టి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన నాయకులు, అధికారులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా ప్రజారోగ్యంతో చెలగాటమాడడం తగదని కొత్తకొంకం గ్రామ ప్రజల తరపున బీజేపీ యువ నాయకులు మచ్చ సంతోష్ కుమార్, చిరుదివ్య చైతన్య ఫౌండేషన్ అధ్యక్షులు డి హరికృష్ణలు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తకొంకం గ్రామంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికకు హాజరై కలెక్టర్ సుబ్రహ్మణ్యన్ పుణ్కర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజా ఆరోగ్యంపై కనీస బాధ్యత కూడా లేకుండా వీరు వ్యవహరిస్తున్నారని కలెక్టర్కు గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను వివరించారు. స్థానిక రాజకీయ నాయకులు, అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఓ రాజకీయ నాయకుడు సాయిరాం ఆలయం పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత మంచినీటి పైప్ లైన్ను తొలగించి ప్రజారోగ్యంతో చెలగాట మాడారన్నారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండా, ఇంజనీరింగ్ అధికారులు అనుమతి లేకుండా, శాస్త్రీయ ఆధారిత నీటి పరీక్షలకు నివేదికలు లేకుండానే ఈ విధంగా వ్యవహరించిన అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్కు కోరారు. ఇప్పటికే ఈ కలుషిత నీరు కారణంగా వృద్ధులు, మహిళలు, రైతులు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎప్పటికైనా గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని వారు కోరారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జిల్లా పంచాయతీ అధికారితో పాటు వైద్య ఆరోగ్య అధికారులతోనూ తక్షణమే పిలిపించి మాట్లాడినట్లు వారు తెలిపారు. గ్రామంలో వైద్య పరీక్ష నిర్వహించాలని, అలాగే త్రాగునీటి సరఫరా పైప్ లైన్తో పాటు సరఫరా అవుతున్న నీటి నమూనాలను ల్యాబొరేటరీకి పంపించాలని, శుద్ధ జలాలను అందజేసి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారని చెప్పారు. వాడాడ ధరలో గల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 2వ రాష్ట్ర స్థాయి అంతర్ పాఠశాల పెన్కాక్ సెలెక్ట్ క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీలకు సుమారు 33 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల భాగస్వామ్యంతో ఇంచుమించు 250 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలు రాష్ట్ర పెన్కాక్ సెలెక్ట్ చీఫ్ పి మనోత్సయ ఆధ్వర్యంలో స్కూల్ గేమ్ సెక్రటరీ బివి రమణ, జిల్లా అధ్యక్షులు రేగిడ దయమయ్యి, స్టేట్ టెక్నికల్ ఆఫీసర్ ప్రేమ్ కుమార్ వారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. అనంతరం పోటీలు ఉత్కంఠభరితంగా ఆద్యంతం కోచ్ల పర్యవేక్షణలో కొనసాగాయి. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ నెల 29 నుండి 31వ తేదీ వరకు ఆల్ ఇండియా పోటీలు నిర్వహించబడినని ఉత్తరాంధ్ర జిల్లాల పెన్కాక్ సెలెక్ట్ చీఫ్ ఆర్ దయామయ్య తెలిపారు.
శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం లేబర్ లైసెన్స్ తక్షణమే రద్దు చేయాలని జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారులను అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు రిమ్స్ గేట్ వద్ద రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రిలో వివిధ రకాల కాంట్రాక్టర్లు రాజ్యాంగేతర శక్తి లాగా వ్యవహరిస్తున్నారని, జిల్లా అధికారులన్నా ప్రజా ప్రతినిధులన్నా ఏమాత్రం గౌరవం లేదని, కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులదేనని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో IFTU జిల్లా కమిటీ సభ్యురాలు సవరాపరపు కృష్ణవేణి, జిల్లా ప్రధాన కార్యదర్శి దోర్గాసి గణేష్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం జీవో నంబర్ 138 ప్రకారం 18,600 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ జీవో అమలులో కాంట్రాక్టర్స్ నియంత్రణ వ్యవహరిస్తున్నారని, కార్మికుల మధ్య చిచ్చుపెట్టి వాళ్ళ మధ్య గొడవలు సృష్టించి వైట్ బ్లాంక్ పేపర్ మీద సంతకాలు వేరుముద్రలు తీసుకుని అవి చేయని వారికి 30 వేతనాల చెల్లించకుండా క్రూరంగా ఉన్నారని, సెక్యూరిటీ గార్డ్స్కి గత 4 నెలలుగా వేతనాలు చెల్లించాలని వివిధ రకాలుగా ఆందోళన పోరాటాలు చేస్తున్న శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యంలో కనీస స్పందన లేదని, తక్షణమే శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం వారు సెక్యూరిటీ గార్డ్స్తో చర్చలకు రావాలని, సమస్య పరిష్కారం కోసం చొరవ చూపాలని, లేని పక్షంలో పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు దీక్షలో కూర్చున్న వారు జోగి వెంకటరమణ, గురిగిబల్లి లక్ష్మణరావు, మామిడి సూర్యనారాయణ, మిర్తిపాటి హైమారావు, సంధ్య కాపురెడ్డి, రాజేశ్వరి, శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైల్లో యలమంచిలి వద్ద జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన బాధాకరం అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి గల ప్రాథమిక కారణాలను రైల్వే డివిజనల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయడం, లైన్ల పునరుద్ధరణ త్వరితగతిన చేయాలని రైల్వే DRMకు సూచించారు. వైకుంఠ ఏకాదశి వంటి అత్యంత పవిత్రమైన పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవ దేవాలయాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా అధికారులను సోమవారం ఆదేశించారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనాన్ని సాఫీగా సులభంగా చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యూ లైన్ల పకడ్బందీగా నిర్వహణ, తాగునీటి సౌకర్యాలు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఎక్కడా తోపులాట్లు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, భక్తుల ప్రాణ భద్రత అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. పోలీస్, రెవెన్యూ శాఖలతో పాటు దేవాదాయ శాఖ, మున్సిపల్ అధికారులు సహా అన్ని సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేసి భక్తులకు ప్రశాంతమైన భక్తిభావంతో కూడిన దర్శన అనుభూతి కల్పించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పలాస నియోజకవర్గంలో వంశధార కాలువ ద్వారా శివారు ప్రాంతాలకు సాగునీరు అందించినందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక శాసనసభ్యులు గౌతు శిరీష, జిల్లా కలెక్టర్ సుబ్రహ్మణ్యం పుండకర్కు సాగునీటి సంఘాల అధ్యక్షులు నిరంజన్ సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. పలాస నియోజకవర్గంలో వంశధార కాలువ ద్వారా గతంలో శివారు ప్రాంతాలకు సాగునీరు అందక పంటలు పండేవి కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక శాసనసభ్యులు గౌతు శిరీష ప్రత్యేక చొరవతో శివారు ప్రాంతాలకు సాగునీరు పంట భూములకు చేరి పంటలు బాగా పండినట్లు సాగునీరు సంఘాల అధ్యక్షులు కలెక్టర్కి వివరించారు. జిల్లా కలెక్టర్ సమయస్ఫూర్తితో ఎప్పటికప్పుడు నీటిపారుదల శాఖ అధికారులు మాట్లాడి కాలువ పనులకు సకాలంలో పూర్తి చేసి సాగునీరు పంట పొలాలకు సాగునీరు అందించినందుకు జిల్లా కలెక్టర్, సాగునీటి సంఘాల అధ్యక్షులు, సభ్యులు నగరణపల్లి, కవిటి, లక్ష్మీపురం, నరిపాడు తదితర చెందిన సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఏడాది పంటలు బాగా పండినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమంలో స్వీకరించే ప్రతి ఫిర్యాదును పూర్తి స్థాయిలో విచారణ జరిపి అర్జీదారులు సంతృప్తి చెందేలా న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ KV మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ 57 మంది ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను ప్రత్యక్షంగా విని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు వివరాలను సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ కాల్స్, జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తక్షణమే తెలియజేసి చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. గడిచిన 2.5 దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లాలో సామాజిక సేవకు చిరునామాగా గుర్తింపు, గౌరవం పొందిన స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు గేదెల ఇంద్రప్రసాద్ సమాజానికి అందించే సేవలు వెలకట్టలేనిదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్లు కొనియాడారు. రిటైర్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకునిగా, న్యాయవాదిగా, వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ మాజీ గవర్నర్గా విభిన్న రంగాల్లో పనిచేస్తూ అలుపెరిగిన బాటసారిలా నిత్యం ఏదో ఒక సామాజిక సేవలు చేస్తూ అందరి అభిమానాన్ని ఇందిరాప్రసాద్ సంపాదించారని కితాబిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో స్టార్ వాకర్స్ క్లబ్కు సామాజిక సేవల్లో ప్రథమ స్థానం దక్కడం పట్ల క్లబ్ ప్రతినిధులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవలు అందిస్తూ ముందుకు సాగాలని హితవు పలికారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల సుందరీకరణ, తేజోమూర్తుల విగ్రహాల ఆవిష్కరణ, రచ్చబండల నిర్మాణం, వృద్ధులకు, విద్యార్థులకు సిమెంట్ బెంచీల ఏర్పాటు తదితర ఎన్నో కార్యక్రమాలు చేపట్టి స్టార్ వాకర్స్ క్లబ్ సామాజిక సేవల్లో అగ్రగామిగా నిలవడం సిక్కోలు జిల్లాకు ఎంతో గర్వకారణమని కేంద్ర మంత్రి కొనియాడారు. అంతకన్నా ముందు ఇందిరాప్రసాద్ దంపతులను ఎమ్మెల్యే శంకర్తో కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు శాసపు జోగినాయుడు, గోలి ఉమామహేశ్వరరావు, ఎం మల్లిబాబు, ఎండ మోహన్, గేదెల లక్ష్మి, నేతల అప్పారావు, డాక్టర్ బోరా బలరాం తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ యూనియన్కు అన్ని విధాలుగా తమ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే గుండు శంకర్ యూనియన్ నాయకులకు భరోసా కల్పించారు. సోమవారం ఆర్టీసీ ప్రాంగణంలో ఆర్టీసీ అవుట్సోర్సింగ్ యూనియన్ 2వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ మంచి రోజులు రానున్నాయని తెలిపారు. సమస్యలుంటే తమను సంప్రదించాలని సూచించారు. ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోరుకునే వ్యక్తిని తెలిపారు. అనంతరం విజయనగరం జోనల్ చైర్మన్ దొన్ను దొరతో కలిసి రాష్ట్ర, జిల్లా క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్మికులకు నూతన సంవత్సరం సంక్రాంతి ముందస్తు శుభాకాంక్షలను తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంగి శంకర్, కూటమి నాయకులు తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాలాజీ నగర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహంపై ఆదివారం అర్ధరాత్రి గుర్తించలేని దుండగులు దాడి చేసి చేతిని విరగొట్టారని సోమవారం గుర్తించిన స్థానికులు తక్షణమే వార్డు ఇన్ఛార్జీలకు, దళిత నాయకులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని వారు పరిశీలించి అనంతరం పోలీసులకు సమాచారం చేరవేశారు. విషయాన్ని తెలుసుకున్న సిఐ, ఎస్ఐలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విగ్రహాన్ని సమీపంలోని సీసీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. 2 వ్యక్తులు విగ్రహ ధ్వంసానికి పాల్పడినట్లు సీసీ ఫుటేజ్లో పోలీసులు గుర్తించారు. ఈ గుర్తులేని వ్యక్తిని పట్టుకునేందుకు సమీపంలో కొందరిని పోలీసులు ఆరా తీశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు యువత విగ్రహం వద్దకు చేరుకుని విచ్చలవిడిగా మద్యం, గంజాయి సేవించడం వంటివి చేస్తున్నారని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఇటువంటి ఘటనలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను స్థానికులు కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికి పాల్పడిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి మరమ్మతులు చేసి పూలమాలలు వేసి జై హో అంబేద్కర్, జై జై హో అంబేద్కర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏఐఎం రాష్ట్ర కార్యదర్శి టైక్వాండో శ్రీను, టీడీపీ వార్డు ఇన్ఛార్జీలు నాగేంద్ర యాదవ్, కవ్వాడి సుశీల, కవ్వాడి రవి, ఎస్ఎస్ఎల్ నగర నాయకురాలు బాలమణి, జనసేన నాయకులు వరప్రసాద్, కృష్ణ, పి చంటితో పాటు పెద్ద ఎత్తున దళిత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆమదాల వలస మున్సిపాలిటీలో గల రామలింగేశ్వర స్వామి గుడి వద్ద పుష్కరిణికి కంచె ఏర్పాటు చేయాలని గ్రీవెన్స్లో ఆమదాల వలస నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సువ్వారి గాంధీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. అలాగే వినతిపత్రంలో PMAYG పథకం అమలులో కొందరు సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చాలామంది అర్హులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులకు ఎలక్ట్రికల్ అధికారులు నిబంధనలు పాటించకుండా ఎలక్ట్రికల్ పోల్స్ మారుస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో పోతురాజు సూర్యారావు, దల్లిపేట సూర్యారావు తదితరులు ఉన్నారు. స్కూల్ స్వీపర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ యూనియన్ నాయకులు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో జాయింట్ కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా స్కూల్ స్వీపర్ల జీతాలు పెరగడం లేదని, జీవితాలు మారడం లేదని వాపోయారు. తరాలు మారుతున్నా వీరి తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత లేదని, PF, ESI, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీల్లో ఇస్తున్న విధంగా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. లేని ఎడల భవిష్యత్ ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టి శిరీష, షేక్ భాను, కుమారి, వి కృష్ణవేణి, తవిటమ్మ, జయ, పార్వతి, అన్నపూర్ణ, రత్నకుమారి, వరలక్ష్మి, రోజా, పార్వతమ్మ, వెంకట నరసమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉలవల్లో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉలవల గురించి మన దేశంలో తెలియని వారుండరు. ఉలవలు అంటే మన తెలుగు వారికి అమితమైన ఇష్టం. వీటితో కాచుకునే చారు రుచి ఒక్కసారి చూస్తే ఇక దాన్ని జీవితంలో విడిచిపెట్టరు. అంతటి చక్కని రుచిని ఉలవచారు కలిగి ఉంటుంది. ఈ క్రమంలోనే ఉలవలను తరచూ తింటుంటే దాంతో మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి పోషకాలు అందుతాయి. ఉలవల వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలను కషాయం రూపంలో తీసుకుంటే మలబద్ధకం పోతుంది, కఫం బయటికి వెళ్ళిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉలవలను కొత్త బియ్యాన్ని సమంగా తీసుకుని జావ మాదిరిగా తయారు చేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగార అనుభూతి పెరుగుతాయి. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఆకలిని పెంచే గుణాల్లో ఉలవల్లో ఉంటాయి. మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్ళు కరిగిపోతాయి.
మలమూత్ర విసర్జనలు సాఫీగా అవుతాయి. పావు కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావు టీ స్పూన్ అల్లం ముద్దను, పావు టీ స్పూన్ అతి మధురం వేరు చూర్ణాన్ని, తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం 4 రోజుల పాటు తీసుకుంటే అల్సర్లు త్వరితగతిన తగ్గుతాయి. 1 కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది, మూత్రం సాఫీగా జారుతుంది. ఉలవలపై పొట్ట తొలగించడం, మొలకెత్తించడం, ఉడికించడం, వేయించడం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషక తత్వాలు గణనీయంగా పెరుగుతాయి. ఉలవలు ఆకలిని పెంచుతాయి, కఫాన్ని పలచగా మార్చి బయటకు తెస్తాయి. తరచూ ఎక్కిల సమస్యతో బాధపడుతున్న వారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చేప ఎరను ఆరాధిస్తుంది, మనస్సు తప్పునే ఆరాధిస్తుంది. ఈ సృష్టి మాత్రం ఎప్పుడూ తన గమ్యం తప్పలేదు, తప్పదు. మనిషే జన్మ జన్మలుగా గమ్యము తప్పి మరలా మరలా జన్మకు వస్తున్నాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.